ఇంకొకటండి, ఇప్పటి వరకు దేశంలో రాష్ట్రపతి చేసిన ఏ వ్యక్తి మీద కూడా ఆ ఒక కమిటీ ఏర్పాటు చేయలేదు. అసలు ఒక రాష్ట్రపతి చేసిన మహోన్నతమైనటువంటి పదవి చేసినటువంటి రాష్ట్రపతి చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారితో ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేయడమే తప్పండి. ఫస్ట్ ఇవాళ నీకు వేయాలనుకుంటే మిగతా సుప్రీంకోర్టు జడ్జీలతో వేసుకోండి. ఒక ఇంకోటి లా ఎక్స్పర్ట్ వాళ్ళతో ఒక రాష్ట్రపతితో కమిటీ వేసి ఆ కమిటీని ఇవాళ ఏదో చేస్తున్నాం అంటే ఇది నిజంగా కూడా సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకం. ఎందుకంటే భారత రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా మరీ చెప్తున్నా, ఆర్టికల్ 1 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పింది ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. దానికి వ్యతిరేకమే ఇవాళ జమిలీ ఎలక్షన్స్. మీరు ఒక పదం వాడారు ఇంతకుముందు, అంటే జమిలీ ఎన్నికల ద్వారా అధ్యక్ష తరహా పాలనకు ఒక కుట్ర జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందన్నారు. అధ్యక్ష తరహా పాలనకు జమిలీకి ఎలాంటి లింక్ ఉంది? ఇవాళ అదే చెప్తున్నాండి. అంటే డైరెక్ట్గా మోడీ గారు బీజేపీ తీసుకొస్తున్నటువంటి విధానాల్లో ఇవాళ జమిలీ ఎలక్షన్ అంటారు, రేపు ఇవాళ 1 నేషన్ 1 ఎలక్షన్, రేపు 1 నేషన్ 1 పార్టీ అంటారు, 1 రిలీజన్ అంటారు, 1 నేషన్ 1 రిలీజన్, 1 నేషన్ 1 క్యాస్ట్. ఏందండి ఇది? ఇవాళ ఈ దేశం అనేది భిన్న సంస్కృతులు కాదు. దట్ ఈస్ కాదు ఇండియా ఈజ్ ఎ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే భిన్నత్వంలో ఏకత్వం. అదే చెప్పిన భిన్న మతాలు భిన్న సంస్కృతులకు నిలయమైనటువంటి ఈ దేశంలో మరి దీంట్లో ఇవాళ రేపు ఒకటే రిలీజన్ ఉండాలంటావు, ఒకటే క్యాస్ట్ ఉండాలంటావు, ఒకటే పొలిటికల్ పార్టీ ఉండాలంటావు. ఇది దేనికి దారితీస్తుంది? ఇది ఎట్లా అంటే డెఫినెట్ కూడా ఇవి మరొక చైనాలో జరిగినటువంటి ఒక నియంతృత్వానికి లేదా నార్త్ కొరియాలో జరుగుతున్నటువంటి ఒక నియంతృత్వానికి దారితీస్తుంది. అందుకే దీని అందరం కూడా ప్రజాస్వామ్యవాదులుగా, రాజ్యాంగవాదులుగా, లౌకికవాదులుగా మన అందరం కూడా ఇవాళ దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఇదే కనుక ముందుకు పోతే డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యానికే పరిడవిల్తుంది. రేపు 5 ఏళ్ళు అంటుంది, 5 ఏళ్ళు కూడా ఎలక్షన్ ఖర్చు జరుగుతుంది, 10 ఏళ్ళు పెడతామంటాడు. అంటే నీ ఉద్దేశం ఏందండి? ఇవాళ అమెరికా లాంటిది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్లు ప్రజాస్వామ్యాన్ని పుట్టినటువంటి ఇంగ్లాండ్, అమెరికా అక్కడనే ఇవాళ 5 సంవత్సరాలకు, అమెరికాలో 4 సంవత్సరాలకే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ మరి నీకు ఈ దేశంలో ఎలక్షన్ల ఖర్చు గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ చూసిరండి, హర్యానా, కాశ్మీర్, జమ్మూ కాశ్మీరు, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్ ఒక 4 రాష్ట్రాలే కలిసి పెట్టలేకపోతున్నావు. నువ్వు దేశం మొత్తం ఎట్లా పెడతావు ఒకేసారి ఒకే ఎలక్షన్స్? ఇవాళ 4 రాష్ట్రాలు నువ్వు ఎందుకు కండక్ట్ చేయలేకపోతున్నావు? మరి నువ్వు చూపిట్టు. దీన్నే నీకు ఇవాళ ఏమంటున్నావు? నువ్వు చెప్పే ఆన్సర్ ఏంది? లేలే ఫోర్స్ తక్కువ ఉంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అందుకే 2 రాష్ట్రాలు అయిన తర్వాత పెడుతున్నావు. మరి ఈ దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర ప్రాంతాలు ఇవన్నీ ఒక్కసారి ఎట్లా మేనేజ్ చేసావండి? అంటే ఇదంతా కూడా ఇవాళ వాళ్ళు ఏం కోట్ చేస్తారంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చింది. అరే అప్పుడున్న పరిస్థితులు వేరండి. ఆనాడు ఈ దేశ జనాభా ఎంత, ఇవాళ ఈ దేశ జనాభా ఎంత, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది. అందుకే ఆనాడు ఈ దేశానికి సరిపోదనే కదా ఇవాళ ఈ ఎలక్షన్ తీసుకొచ్చింది, జమిలీ ఎలక్షన్లు ఉంటే రద్దు చేసింది. అందుకే ఇది చాలా స్పష్టంగా బీజేపీది ఒక కుట్ర చేస్తుంది. దీన్ని స్లోగా కూడా అధ్యక్ష తరహా పరిపాలన తీసుకెళ్ళి ఆయనే నియంత్రణ. ఇవాళ రష్యాలో మనం చూస్తున్నాం, పుతిన్ దాదాపు 20 సంవత్సరాల పైగా ఆయనే అధ్యక్షుడు, ఆయనే ప్రైమ్ మినిస్టరు, ఆయనే అసలు పార్టీ. అదే సేమ్ ఆ విధంగా కుట్ర జరుగుతుంది. అందుకే దీని అందరం కూడా ఇవాళ మనందరం కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది.